ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ, ఏది ఆపొద్దు, ఏది దాయొద్దు, మొత్తం చెప్పండి, మొత్తం చెప్పండి, వాక్యం మొత్తం చెప్పండి. దేవుడు నీతో చెప్పమన్నవన్నీ చెప్పండి, ఆజ్ఞాపించినవన్నీ. ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నాం, అవి వినడానికి మేము ఇక్కడ కూడుకున్నాం. నేను వచ్చాను, నా బంధువులు వచ్చారు, నా స్నేహితులు వచ్చారు, అన్ని చెప్పయ్యా, అన్ని చెప్పయ్యా. కొన్నేళ్ళు భక్తిపడు అని ఎందుకన్నాడు తెలుసా దేవుడు? అందరికీ వాక్యం వినిపించాలన్నది దేవుని ఆజ్ఞ. తెలుసా మీకు? మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మీరు వాక్యం వినిపించాలి, అది మీ బాధ్యత. లేదా మీరు వాక్యం వినిపించకుండా వాడు చచ్చి నరకానికి వెళ్ళిపోయాడా, లెక్క అని అడుగుతాడు తెలుసా? మిమ్మల్నే, ఎందుకు నువ్వు రక్షణ పొంది పక్కోడికి యేసు గురించి చెప్పలేదని మిమ్మల్ని అడుగుతాడు. అందుకే మీరు పుట్టిన ఊర్లో వాక్యం చెప్పించేయండి, మీ బంధువులందరికీ వాక్యం చెప్పించేయండి. దుష్టుడు తాను దుష్ట క్రియల్లో ఉన్నప్పుడు ఇది మంచిది కాదు అని దుష్టునికి దేవుని గురించిన వార్త చెప్పాలి. వాడు సరి చేసుకున్నాడు అనుకోండి రక్షణలోకి వస్తాడు, సరవలేదు అనుకోండి వాడు నరకానికి పోతాడు. కానీ విషయం ఏంటో తెలుసా? చెప్పినందుకు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళిపోతాడు దేవుడు.